ఉగాది పండుగ శుభాకాంక్షలు. లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్, ఐటీ హబ్ ఎదురుగా, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఉగాది క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మహతి తేజశ్రీ. నేను తెలుగు ఉపాధ్యాయునిగా, కవిగా, రచయిత్రిగా, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రస్తుతానికి రాణిస్తూ అనేక ఉపన్యాసాలు చెబుతూ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఉపన్యాసములు నిర్వహిస్తూ ఉంటాను. మరి ఈనాడు క్రోధీనామ సంవత్సరం యొక్క విశేషం ఏమిటి, అసలు ఉగాది అనేటువంటిది మనం జరుపుకోవటం వెనక ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సార్థకత ఏమిటనేటువంటిది మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాము. ముందుగా అందరికీ క్రోధీనామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది అంటే యుగ ఆది అని చెప్తూ ఉంటారు. యుగాది అంటే అనేక అర్థాలు మనం చెప్తూ ఉంటాం పౌరాణికంగా. యుగమునకు ఆది అని అనేటువంటిది నక్షత్రాన్ని సూచిస్తుంది. కాబట్టి నక్షత్ర గమనముతో ప్రారంభించబడేటువంటి సంవత్సరము అనేటువంటిది కూడా యుగాదికి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. అట్లాగే యుగాది అనేటువంటిది పూర్వకాలం మనకు అనేక రకాలైనటువంటి కల్పములు ఉన్నాయి. బ్రహ్మకల్పము, విష్ణు కల్పము, శక్తి కల్పము అనేటువంటివి ఎన్నో కల్పములు ఉన్నాయి. ఈ కల్పములలో ఒకానొక బ్రహ్మకల్పంలో మత్స్యమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంలో సోమకాసురుడు అనబడేటువంటి రాక్షసుడు వేదాలని అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సముద్ర గర్భంలోకి వెళ్లి సోమకాసురుణ్ణి సంహరించి ఈ వేదములను తీసుకొని వచ్చి బ్రహ్మకు అప్పచెప్పాడు. ఎందుకంటే సమస్త సృష్టి రహస్యాలు కూడా వేదములలో ఉన్నాయనేటువంటిది మన పురాణములు చెప్పినటువంటిది, అలాగే వేదములో ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి ప్రస్తుతము మనం సైన్స్ గా చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా అంతర్గతంగా వేదములలో ఉన్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కావున సృష్టికి సంబంధించినటువంటి సూక్ష్మ విషయములన్నీ కూడా వేదములలో ఉండబట్టి ఎప్పుడైతే ఈ వేదములు సోమకాసురుడు అపహరించాడో బ్రహ్మదేవుడికి సృష్టి కష్టమైంది. దాంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించటము, తను వెళ్లి ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మకు అప్పయ్య చెప్పిన తర్వాత బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు. ఈ ప్రారంభించినటువంటి కాలము అంటే ఆ సృష్టి ప్రారంభమైనటువంటి దినము ఈ రోజు అని చెప్పి కూడా మనకు ఇతిహాసంలో చెప్తూ ఉంటారు. కాబట్టి సృష్టి ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీనికి యుగాది అనేటువంటి పేరు కూడా సార్థకమైందని చెప్తారు. అయితే మరి దీని వెనక ఇంకొక రహస్యం ఏంటంటే, చైత్రమాసము పాడ్యమి రోజు మాత్రమే ఉగాది ఎందుకు ప్రారంభించబడింది? మరి చాలా మాసములు ఉన్నాయి కదా మనకు, తెలుగు మాసములు చాలా తిథులు ఉన్నాయి కదా. పర్వములు అనేటువంటివి ముఖ్యంగా పౌర్ణమిని, అమావాస్యని కూడా పర్వము అంటాం కదా. ఈ పర్వములలో ఎందుకు ఈ సృష్టి ప్రారంభించలేదు అనేటువంటిది కనుక మనకు అనేక అనుమానాలు వస్తే దీనికి విస్తారమైనటువంటిది మనకు వేదాలలోనే తెలుస్తుంది. ముఖ్యంగా చైత్ర మాసానికి అంటే చిత్రా నక్షత్రము పౌర్ణమి రోజు చంద్రుడు చిత్రా నక్షత్రంతో ఉంటే దాన్ని చైత్రమాసం అంటాం. అలా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే చంద్రుడితో ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు ఉంటుందన్నమాట. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి చిత్రా నక్షత్రము పౌర్ణమి రోజు చంద్రుడితో ఉంటే దానికి చైత్రమాసం అని పేరు. ఈ చైత్రమాసానికి అధిపతి అంటే చిత్రా నక్షత్రానికి అధిపతి అంగారకుడు అంటే కుజుడు. కుజుడు క్షత్రియుడు కదా, కాబట్టి రాజస గుణం కలిగినటువంటి వాడు, పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి వాడు అంగారకుడు. ఇదొక విషయం. తర్వాత చిత్రా నక్షత్రము ముఖ్యంగా 2 రాశులకి వ్యాపించి ఉంటుంది. ఒకటి కన్యా రాశి, రెండవది తులారాశి. కన్యా రాశికి అధిపతి బుధుడైతే తులారాశికి అధిపతి శుక్రుడు. బుధుడు బుద్ధికి, జ్ఞానానికి, పాండిత్యానికి ప్రతీక అయితే శుక్రుడు సౌభాగ్యానికి, అలాగే కళత్ర సంసారిక జీవనానికి, అలాగే పాండిత్యానికి, అపారమైనటువంటి జ్ఞానానికి కూడా శుక్రుణ్ణి అధిపతిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏమిటంటే, చిత్రా నక్షత్రానికి రాజయోగం ఉన్నటువంటి అంగారకుడు కారకుడైతే బుద్ధిని, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి బుధ శుక్రుల కలయికతో కూడినటువంటి నక్షత్రం చిత్రా నక్షత్రం. కాబట్టి చిత్రా నక్షత్రం పౌర్ణమి రోజున ఉండబట్టి ఇది చైత్రమాసం. కాబట్టి ఈ చైత్రమాసంలో పాడ్యమి రోజున మనకు యుగము ఆరంభించబడింది. కాబట్టి దీనికి యుగాది అనేటువంటి పేరు సార్థకమైంది అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. మరొక కారణం ఏంటంటే, నారద మహాముని ఒకానొక సమయంలో స్త్రీ రూపాన్ని ధరించి, అదంతా కూడా విష్ణు మాయగా చెప్తాం మనకి. శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వల్ల అతను స్త్రీ రూపాన్ని ధరించి ఒక రాజును వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని పొందినట్టుగా మనకు కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ 60 మంది సంతానాన్ని పొందిన తర్వాత నారద మహాకి మళ్ళీ జ్ఞానాన్ని పొంది నారదుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఈ స్త్రీ వేషాన్ని తొలగించేసి మళ్ళీ అతనికి పూర్వ నారద రూపాన్ని ప్రసాదించిన తర్వాత నారద మహాముని మరి సంతానం అంతా కూడా 60 మంది సంతానాన్ని నేను పొందాను, మరి వీరి పరిస్థితి ఏమిటి అని అడిగితే శ్రీ మహావిష్ణువు ఈ 60 మందికి కూడా సంవత్సరముల పేర్లతో వీళ్ళు పిలువబడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ప్రతి రోజు కూడా ప్రజలు భూలోకంలో సమస్త లోకములలో కూడా వీళ్లకు
సముచితమైనటువంటి మర్యాద లభిస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా మనకు అనేక పురాణాలలో కనపడుతుంది. 18 పురాణాలు ఉన్నాయి మనకు. అంటే ప్రతి పురాణంలో కూడా 5 లక్షణాలు ఉంటాయి. పురాణాల కన్నా మనందరికీ తెలుసు. కాబట్టి 5 లక్షణాలలో మన్వంతము, మను చరిత్ర, అలాగే సృష్టి ఆరంభము, సృష్టి ముగింపు, ఇవన్నీ కూడా మనకు పురాణాలలో కనపడతాయి. కాబట్టి ఈ విషయము నారద మహాముని 60 మంది సంతానము కూడా ఈ 60 సంవత్సరముల పేరుగా, అంటే ప్రభవాదిగా ఉన్నటువంటి 60 సంవత్సరముల పేర్లతో వీళ్ళంతా కూడా విరాజిల్లుతూ గౌరవాన్ని పొందారు అనేటువంటిది కూడా మనకు ఒక పురాణాలు చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఉగాది రోజు మరి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మనందరికీ తెలుసు ఇది పాత విషయం కాదు. అయినప్పటికీ కూడా క్రొంగొత్తగా కొత్త విషయాలు తెలుసుకోవటం వలన మనకు అనేక లాభాలు చేకూరుతూ ఉంటాయి. ఉగాది అనేటువంటిది షడ్రుచుల సమ్మేళనం, 6 రుచుల యొక్క కలయిక. తీపి, వగరు, ఉప్పు, పులుపు, చేదు మొదలైనవన్నీ కూడా 6 రకముల రుచులను కలుపుకొని మనము చక్కగా ఆ రోజు ఉగాది పచ్చడి అని చెప్పి మన వ్యవహారిక భాషలో ఉంటాము నింబ కుసుమ భక్షణం. నింబ కుసుమ భక్షణం అంటే నిమ్మ పూతతో చేసినటువంటి ప్రసాదాన్ని, అంటే వేప ప్రసాదం అనేటువంటిది కూడా మన వ్యవహారిక భాష. ఈ వేప ప్రసాదాన్ని తప్పనిసరిగా ఉగాది రోజు పరగడపున, అంటే చక్కగా దంతధావనం చేసుకొని స్నానం చేసి శుచి అయి ఉన్నంతలో నూతన వస్త్రములు ధరించి ఉదయన ఈ నింబ కుసుమమును ప్రసాదముగా చేసి భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని పరగడపున, అంటే మనం టీ కూడా తాగకుండా, టీ గాని పాలు గాని ఏమీ త్రాగకుండా ఈ ప్రసాదాన్ని ముందుగా సేవించటం వలన మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు ప్రచోదనం చెంది మన శరీరంలో అనేక రకమైనటువంటి పైత్యము, శ్లేష్టము, వాతము, పిత్తము అనబడేటువంటి నాడులన్నీ కూడా సమతుల్యం చేయబడతాయి. కాబట్టి దాన్ని ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వెళితే మళ్ళీ మనకి ఇక్కడ సమయాభావం కాబట్టి మనం అవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం మళ్ళీ. కాబట్టి ఈ 6 రుచులను కూడా, ఉదాహరణకి చేదుని గనక తీసుకున్నట్టయితే వేప పూతని, తీపిని తీసుకున్నట్టయితే కొత్త బెల్లము లేదా చెరకు రసాన్ని, అలాగే కటువు కారమును గనక తీసుకున్నట్టయితే మిరియములు, దాని బదులుగా ఇప్పుడు మనం మిరపకాయలను ఉపయోగిస్తున్నాం కానీ మిరపకాయలను ఉపయోగించకూడదు. మిరియములు కానీ శొంఠి కానీ ఇది ఆయుర్వేద రసాలకు సంబంధించినటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి శొంఠిని కానీ మిరియాన్ని కానీ కారంగా ఉపయోగించుకోవాలి. అలాగే వగరు, లేత మామిడి పిందెలలో వగరుగా ఉంటాయి కాబట్టి ఆ లేత మామిడి పిందెలను వగరుగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కొత్త చింతపండును పులుపుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవన్నీ కలిపి చక్కగా ఉగాది పచ్చడి తయారు చేసి దానిని భగవంతునికి ప్రసాదం పెట్టి మనం తింటాం వలన దానిలో అమృత గుణాలు వస్తాయి. నైవేద్యానికి కూడా మనం ఏం చెప్తాం, అమృత గుణాలతో ఇదంతా కూడా అమృతమస్తు అమృతోపస్తరణమస్తి అని నైవేద్యం పెడతాం కదా మనం. కాబట్టి భగవంతుని ముందు విషపూరితమైనటువంటి పదార్థం మనకు తెలియక పెట్టినప్పటికీ కూడా అది అమృతమయమ అవుతుంది. కాబట్టి ఏ పదార్థం మనం స్వీకరించినప్పటికీ కూడా దానిని భగవంతునికి నివేదించి మనం తినాలి అనేటువంటిది మన శాస్త్రము. ఇది సనాతన సంప్రదాయానికి సంబంధించింది. దీని మీద నాసా వాళ్ళు కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. మనం ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకునేటప్పుడు ఆహార పదార్థాన్ని గంధ రూపంలో గాని ద్రవ రూపంలో గాని మనం సాత్వికమైనటువంటి ఆలోచన కనుక చేస్తే అందులో ఉన్నటువంటి అణువుల యొక్క నిర్మాణము సాత్వికమైనటువంటి రూపాన్ని పొందుతుంది. అదే మనం గనక తమో గుణంతో ఆలోచిస్తే అణువుల నిర్మాణం తమో గుణంతో రూపొందుతుంది. కాబట్టి దాని ప్రభావం అనేటువంటిది మన శరీరం మీద, మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది విదేశాలు కనుక్కొని చెప్పారు. కానీ ఇది విదేశాలు కాకుండా మన ఋషులు, మన పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎప్పుడో పరిశోధన చేసి మనకి ఈ విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం ఏ పదార్థాన్ని స్వీకరించినప్పటికీ కూడా భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు ఉన్నాడు అనుకొని ధ్యానం చేసి ఆ పదార్థానికి పదార్థాన్ని భగవంతునికి నివేదించి మనం తీసుకోవటం వలన అది సాత్వికంగా అమృతమయంగా మారి మన శరీరం మీద సాత్వికమైనటువంటి ప్రభావాన్ని, మనసుకు సాత్వికమైనటువంటి శక్తిని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి వేప ప్రసాదం అంత ప్రభావవంతమైంది అని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది ఉగాదికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం. ఇక ఈ ఉగాది విషయానికి వస్తే మనకు భారతదేశంలో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. వారి వారి అక్షాంశ రేఖాంశాలను బట్టి కొంతమంది సూర్యమానాన్ని, కొంతమంది చంద్రమానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తారామానం కూడా ఉంది కానీ అది ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు. కాబట్టి కొంతమంది చంద్రమానాన్ని ఉపయోగించి ఒక తిథి వినియోగించుకొని వాళ్ళు ఉగాది చేసుకుంటే, మరొకరు సౌరమానం ప్రకారంగా మరొక రోజు, మొత్తం మీద ఒక 10-15 రోజుల తేడాతో మాత్రం ఈ ఉగాది అనేటువంటిది దేశవ్యాప్తంగా, అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చక్కగా పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇది ఉగాది యొక్క ప్రాశస్త్యం. మరి ఉగాదికి ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే, ముందు చెప్పుకున్నాం కదా, సూర్యోదయానికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచి అయి చక్కగా స్నానం చేసి ఉన్నంతలో నూతన వస్త్రాలు ధరించి, మరి నూతన వస్త్రాలు ధరించేటువంటి ఆర్థిక స్తోమత అందరికీ లేకపోతే ఉతికిన వస్త్రాలైనా సరే ధరించమని చెప్పారు. కానీ ఆ రోజు మలినమైనటువంటి వస్త్రములను, అలాగే జీర్ణమైనటువంటి చినిగిన వస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పండుగ రోజు ధరించకూడదు. ఉన్నంతలో శుచిగా మంచి వస్త్రాలను
మాలను ధరించి వేప ప్రసాదాన్ని తయారు చేసి భగవంతునికి నివేదించి పరగడుపున ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత మన దైనందినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి. ఆ రోజు వీలైతే ఉదయం పూట గాని లేదా సాయంత్రం పూట గాని తప్పకుండా దేవాలయాలలో పంచాంగ శ్రవణమును వినాలి అనేటువంటిది నియమం ఉంది. పంచాంగము అంటే అసలు అర్థం ఏంటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 గురించి చెప్పేటువంటి దాన్ని పంచాంగము అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మనకు తిథి అంటే తెలుసు, చంద్రుని యొక్క గమనములు. ప్రతిరోజు కూడా చంద్రుడు తిరుగుతూ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో గమనం చేస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. నవగ్రహములకు గమనం ఉంది, అలాగే భూమి తిరుగుతూ ఉంటుంది, సూర్యునికి కూడా గమనం ఉంది అని చెప్పేటువంటిది మనకు సైన్స్ చెప్తుంది, అలాగే మన వేదం కూడా చెప్పింది. కాబట్టి ఏ ఏ నక్షత్రము, ఏ ఏ గ్రహము, ఏ ఏ ఉల్కలు ఇవన్నీ కూడా ఎలా పరిభ్రమిస్తూ ఉంటాయో వాటి యొక్క గమనాన్ని బట్టి మనకు తిథులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి చంద్రుడు ఒక్కొక్క గమనాన్ని అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ నడకను బట్టి మనకు తిథి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవి మనకు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులుగాను, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 తిథులుగాను మొత్తం మనకు మాసం, ఒక మాసానికి పూర్తవుతుంది. తర్వాత వారములు మనందరికీ తెలుసు, 7 వారములు ఉన్నాయి. ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఈ 7 వారములు కూడా మనకు అంటే నెలకు సుమారుగా 4 వారములు చొప్పున మనకు వారములు తిరిగి వస్తాయి. ఆ తర్వాత నక్షత్రములు, ఇవి 27 నక్షత్రములు. చంద్రుడు, సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో గమనం చేస్తూ ఉంటే ఏ నక్షత్రంలో ఉంటాడో సౌరమానం అయితేనేమో సూర్యుడు గమనాన్ని బట్టి, చాంద్రమానం అయితేనేమో చంద్రుడి గమనాన్ని బట్టి ఆ రోజు మనకు ఏ నక్షత్రం ఉంది అనేటువంటిది మనకు పంచాంగంలో తెలియజేస్తారు. మన వ్యవహారిక భాషలో అయితే క్యాలెండర్, దాంట్లో మనం నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రం ఉంది, ఎంత సమయం ఉంది అదంతా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కరణము అంటే ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. ముఖ్యంగా మనకు 11 కరణములు ఉన్నాయి. భవ, బాలవ, కౌలవ, తైతుల అనేటువంటివి 11 కరణములు ఉన్నాయి. ఈ కరణములని తిథిలో సగభాగాన్ని కరణం అంటాం. అంటే ఒక తిథికి 2 కరణములు ఉంటాయి అన్నమాట. దీంట్లో స్థిర కరణములు, చర కరణములు అనేటువంటివి మళ్ళీ ఉంటాయి. స్థిర కరణములలో సూర్య చంద్రుని యొక్క కలయికని స్థిర కరణములు అంటారు. ఇవి ఎక్కువగా శుభకార్యాలకు ఉపయోగించరు. అంటే కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకు అమావాస్య లాంటివి, అంటే అక్కడ చంద్రుని యొక్క బలం తగ్గిపోతుంది. సూర్యుడు చంద్రుడు కలిసి ఉండడం వల్ల, అంటే ఆకాశంలో ఇద్దరు ఒకే రోజు కనిపించడం వల్ల చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోవటం వల్ల, చంద్రుడు మనోకారకుడు కాబట్టి మానసికమైనటువంటి చైతన్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాలలో ఈ అమావాస్య అనేటువంటిది వర్జ్యము అని చెప్పి చెప్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో, సౌరమానాన్ని అనుసరించేటువంటి ప్రాంతాలలో మాత్రం సూర్యుడు ప్రధానమైనటువంటి అంశం కాబట్టి వాళ్లకు అమావాస్య అనేటువంటిది వర్జితం కాదు. కాబట్టి ఆయా ప్రాంతాలకు అవి వర్తిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చరకరణాలు ఉంటాయి. ఈ చరకరణాలలో కూడా శుభకరణాలలో చూసి శుభ కార్యక్రమములు అంటే ఉపనయనములు కానీ వివాహములు కానీ ఈ స్థిర కరణములలో చూసి యోగ్యమైన వాటికి వారు పంచాంగకర్తలు లేదా పండితులు లగ్నాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత యోగము అనబడేటువంటిది 27 యోగము. ఈ యోగము అనేటువంటి మాటలు కనుక మనం విన్నట్టయితే చాలా యోగములు ఉంటాయి. పంచాంగంలో రాజయోగము అని, గజయోగము అని ఇలాంటి యోగములు వేరు. అలాగే యోగాసనములలో యోగం అనేటువంటిది ఉంటుంది. ఆ యోగం వేరు. ఇది కేవలము జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి యోగము. ఈ యోగము అంటే అర్థం ఏంటి అంటే సూర్య చంద్రుల యొక్క సాపేక్ష దూరం. అంటే సూర్యుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఎంత దూరంలో ఉన్నారో ప్రతిరోజు అనేటువంటి దాన్ని పంచాంగకర్తలు గణన చేసి, దీనికి జ్యోతిష్ శాస్త్రం ఆధారం, దానిని లెక్కించి ఆ సాపేక్ష దూరాన్ని నియమించేటువంటి దాన్ని అంటే లెక్కబెట్టి చెప్పేటువంటి దాన్ని యోగము అని చెప్పి అంటారు. అలాగే సూర్య మానంలో అయితేనేమో పుష్యమి నక్షత్రం నుంచి, చంద్రమానంలో అయితేనేమో శ్రవణ నక్షత్రం నుంచి ఈ యోగం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. దీంట్లో విష్కంభము, అలాగే ప్రీతి, ఆయుష్మాన్ అనేటువంటివి మొత్తం కూడా 27 యోగములు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క యోగము. సూర్యుడు ఉన్నటువంటి 27 నక్షత్రములు, చంద్రుడు ఉన్నటువంటి 27 నక్షత్రములు, ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఈ రెండింటి మధ్య ఎంత దూరం ఉందనేటువంటిది వాళ్ళు నియమిస్తారు. కాబట్టి 27 నక్షత్రములకు 27 యోగములు నియమించారు. ఈ యోగములలో కూడా శుభయోగములు ఉంటాయి, అశుభయోగములు ఉంటాయి. శుభయోగములు శుభకార్యములకు మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి పంచాంగం చూసేటువంటి వారు లగ్నం పెట్టినా, ఏ లగ్నం పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది యోగానికి సంబంధించినటువంటి విషయములు. అలాగే పంచాంగంలో తిథి వలన సంపదలు, వారము వలన ఆయుష్, నక్షత్రము వలన పుణ్యము, యోగము వలన వ్యాధి నాశనము, కరణము వలన ఇష్ట కార్యార్థ సిద్ధి ఇవి జరిగేటువంటివి ఉన్నాయి. కాబట్టి పంచ అంగములు అంటే ఈ 5 కూడా జ్యోతిష్య శాస్త్రానికి ఈ 5 అంగములు వంటివి. అంటే శరీర అవయవములు మనకి ఎంత ప్రధానమో జ్యోతిష్య శాస్త్రానికి 5 అంగములు అంత ప్రధానం. వేదములకు కూడా 6 అంగములు ఉంటాయి. శిక్ష, వ్యాకరణము, నిరుక్త ఇవన్నీ కూడా 6 అంగములు వేదములకు ఉంటాయి. వేదములు నేర్చుకునేటువంటి వారు వేదాంగములను అభ్యసించి వేదములు నేర్చుకోవాలి. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం నేర్చుకునేటువంటి వారు ఈ పంచ అంగములని అభ్యసించిన తర్వాతనే అది జ్యోతిష్యం అర్థమవుతుంది అనమాట. ఈ 5 అంగములను అభ్యసించిన తర్వాత మనకు
జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అవగాహన అవుతుంది అనేటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ మనం మామూలుగా పైపైన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. కానీ మరి పంచాంగం వినటం వల్ల, అంటే ఈ తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వీటి యొక్క ఫలితములు తెలుసుకోవటం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే పంచాంగంలోనే చెబుతారు మనకు పెద్దలు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వర్ధిదముతమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పంచాంగాన్ని వినటం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే కళ్యాణ గుణావహం, శుభాలు జరుగుతాయట. కళ్యాణము అంటే ఇక్కడ కేవలం వివాహం అని కాదు, అనేక శుభాలు జరుగుతాయి. అంతేకాకుండా రిపుహరం, శత్రు నాశనం జరుగుతుంది. నాశనం అంటే మళ్ళీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే శత్రు సంహారం అనుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన సంస్కృతి ఎదుటి వారి యొక్క సంహారాన్ని కోరుకోదు. శత్రుత్వం నాశనం అవుతుంది, అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. దాన్ని మించినటువంటి సుహృద్భావన ఇంకొకటి లేదు కదా. శత్రు భావన అనేటువంటిది నశించి మిత్ర భావన కలుగుతుంది. దుస్వప్నములు, మనకెన్నో కళలు వస్తూ ఉంటాయి, చెడు కళలు. రాత్రి పడుకొని పొద్దున లేచి అనవసరంగా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. చెడ్డ కళలు వచ్చాయి, ఇలాంటి కళ వచ్చింది, ఈ కళకి ఏం చేయాలి అనేటువంటి మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి పంచాంగ శ్రవణం వినటం వలన సంవత్సరం మొత్తం వచ్చినటువంటి చెడు కళల యొక్క ఫలితములేవి కూడా మనల్ని అంటకుండా మంచి జరుగుతుందట. అంతేకాకుండా గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత విశేషమైనటువంటి పుణ్యాన్ని మనకి పంచాంగ శ్రవణం ఇస్తుందట. అంతేకాకుండా గోదాన తుల్యం, గోదానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో మానవులకి అంతటి పుణ్యాన్ని కూడా పంచాంగ శ్రవణం ఇస్తుంది. ఈ పంచాంగ శ్రవణం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆయుష్ వృద్ధి అంటే ఆరోగ్యం బాగుండటమే కదా, దాన్ని మించినటువంటి ఆయుష్ ఏముంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది, ఎటువంటి భయాలు అనేటువంటివి సంభవించవు. అలాగే సంతాన సంపత్ప్రదం, సంతానం సత్సంతానం కలుగుతుందట. అలాగే నానా కర్మ సుసాధనం సముచితం, అనేక కర్మలు అంటే సముచితమైనటువంటి కర్మలు అంటే మంచి పనులు. మన వ్యవహారిక భాషలో ఎన్నో మంచి పనులు మనం చేయాలనుకుంటాం, కానీ సమయము అనుకూలించకపోవచ్చు, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవచ్చు. కానీ ఈ పంచాంగ శ్రవణం వలన మంచి పనులన్నీ కూడా, మనం సంకల్పించినటువంటి మంచి పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతవి అనేటువంటిది వేదోక్తి. కాబట్టి తప్పనిసరిగా ఉగాది రోజు పంచాంగ శ్రవణము చేయాలి. అంటే పంచాంగమును వినాలి, ఎవరైనా చెప్తుంటే మనం వినాలి. అంటే మరి మనకు అనుమానం వస్తుంది, ఏమండి పంచాంగం ఒక ఉగాది రోజు వింటే సరిపోతుందా అంటే పంచాంగ శ్రవణం అనేటువంటిది సంవత్సరానికి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఇది పంచాంగము అంటేనే ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి కాల గమన నిర్ణయం, భవిష్యత్తు ఎలా ఉంది ఈ సంవత్సరం వరకు అనేటువంటిది మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి పంచాంగంలో ఒక్క రోజు గనక ఉగాది రోజు మనం ఓపికగా కూర్చొని పంచాంగాన్ని శ్రద్ధగా ఎవరైనా పెద్దలు చెప్తుంటే విన్నట్టయితే సంవత్సరం మొత్తానికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అనేటువంటిది ఖచ్చితంగా చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మనం ఏదో ఇవాళ చెప్పారు, మనకి ఇవాళ రోజు బాగలేదట, ఇవాళ ఏదో అశుభం జరుగుతుందట, లేదా నా రాశి బాగలేదు అని చెప్పేటువంటిది మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడద్దు. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం పంచాంగం విన్నాం కదా, పంచాంగ శ్రవణం చేశాం కదా, కాబట్టి నమ్మకం ఉండాలి. ప్రధానంగా భగవంతుని మీద కానీ శాస్త్రం మీద కానీ నమ్మకం ఉంటేనే ఫలితాలు నెరవేరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా మనం పంచాంగ శ్రవణము చేస్తూ ఉగాది ప్రసాదాన్ని స్వీకరిస్తూ చక్కగా ఈ సంవత్సరం అంటే క్రోధీనామ సంవత్సరాన్ని చక్కగా ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్దాం. అయితే ఈ సంవత్సరానికి క్రోధి అనేటువంటి పేరు. క్రోధి అంటే క్రోధం, అంటే కోపము, ఆవేశం అనేటువంటిది ముఖ్యంగా పెరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి మనం భయపడిపోనవసరం లేదు. ఎందుకంటే శ్రీరాముడు జన్మించింది విలంబినామ సంవత్సరం, సీతా మహాసాధ్వి జన్మించినటువంటిది శోభకృతువు నామ సంవత్సరం. అలాగే శుభకృతువులో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. యువనామ సంవత్సరంలో సీతారాముల వియోగం జరిగింది. దాతానామ సంవత్సరంలో సీతారాముల పట్టాభిషేకం జరిగింది. మరి ఇవన్నీ నా పేరుకు అంటే ఆ సంవత్సరానికి ఉన్నటువంటి పేరుతో సంబంధం లేదు. కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడు జరిగాయి. కాబట్టి ఈ ఫలితాలు అనేటువంటివి వ్యక్తిగత లగ్నాలను బట్టి, అంటే మనం ఏ లగ్నంలో చేర్చాం, మన వ్యక్తిగత జాతకం ఏంటి, మన జాతకమే కాకుండా మన కుటుంబ సభ్యుల జాతకం ఏంటి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అంటే దశరథ మహారాజు జాతకంలో కూడా పుత్ర వియోగం ఉంది, సీతా మహాసాధ్వి జాతకంలో కూడా అరణ్యవాసం ఉంది. ఇలా అందరి జాతకాన్ని సమగ్రంగా చర్చించగలిగినప్పుడు ఒక వ్యక్తి జాతకం సమగ్రంగా అర్థమవుతుంది.
అవుతుంది. కాబట్టి కేవలం ఒకరి యొక్క జాతకాన్ని, ఒకరి లగ్నాన్ని పట్టుకొని మనం జాతకం చెప్పడం అనేటువంటిది అది 50% మాత్రం ఫలితాన్ని నిక్కచ్చిగా ఇస్తుంది. మిగతా 50% ఫలితాన్ని అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి కేవలం మనం అవగాహన లేకుండా భయపడిపోవడం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం యొక్క ధర్మం కాదు. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ముందు మనం వెళ్లే మార్గంలో ప్రమాదం ఉంది, ఒక గొయ్యి ఉంది, ఒక కందకం ఉంది అని చెప్తుంది. మనం ఏం చేయాలి? తెలియగలవాడు ఏం చెయ్యాలి? అక్కడ గొయ్యి ఉంది కదా, నేను ఆ గోతిలో పడకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు మళ్ళీ పరిష్కారం శాస్త్రం చెప్తుంది. ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను ఎత్తుక్కో, నీ మార్గంలో ఈ ఆటంకం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎత్తుక్కో అని కూడా జ్యోతిష్యమే చెప్తుంది. అంతే తప్ప గుంట ఉంది అని చెప్పేది మనం భయపడడం కోసం కాదు. ఇది మనం మాత్రం గమనించాలి. అలా గమనిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల చక్కని ఫలితాలు అనేటువంటివి మనకు లభిస్తాయి. మరి ఈ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం వలన అనేక ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈనాటి పంచాంగం అంటే ఈ సంవత్సర పంచాంగం యొక్క ఫలితాలు ఏమిటనేవి మనం క్లుప్తంగా తెలుసుకొని ఆ ఫలితాన్ని మనం అంతా కూడా పొందాలి అని ఆశిద్దాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.